ఏపీ అంతటా జరుగుతున్న నవనిర్మాణ దీక్షలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి బాలాజీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా అధికారులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాలాజీ చెరువు సెంటర్లో జరిగిన సభలో డిప్యూటీ సీఎం రాజప్ప, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రసంగించారు. ప్రతిజ్ఞ అవినీతి కుట్ర రాజకీయాల పట్ల రావాలని ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము స్వర్ణాంధ్రప్రదేశ్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మనందరికీ మద్రాసులో మనకి ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం. మనం రాష్ట్ర పొట్టి శ్రీరాములు ఉద్యమం ఫలితంగా మనకి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అందులో కర్నూలు రాజధానిగా వచ్చింది. కర్నూలు రాజధాని అయిన తర్వాత మరలా హైదరాబాద్ తీసుకెళ్ళాలి, నైజాం జిల్లాలంటే కలపాలని చెప్పి హైదరాబాద్ రాజధానిగా పెద్దలందరూ కూడా నిర్ణయించి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. హైదరాబాద్ కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అందులో హైదరాబాద్లో భాగంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మరి మత కళలన్నీ కూడా అన్నీ కూడా అంచి సమానంగా ప్రజలందరూ సమాన జీవితం గడపాలని చెప్పి హైదరాబాద్ బ్రహ్మాండంగా మరి అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి చేయడమే కాదు, మరి చంద్రబాబు నాయకత్వంలో సైదరాబాద్ కూడా నిర్మించడం జరిగింది. హైటెక్ సిటీ నిర్మించి ఉద్యోగావకాశాలు కల్పించి ఎంతో మందిని అభివృద్ధి చేసి అక్కడ సైదరాబాద్ ఒక ప్రాంతాన్ని మూడో ప్రాంతంగా తయారు చేసి మనందరికీ అప్పచెప్పడం జరిగింది. అప్పుడే రెండో సార్లు మనం ఇండస్ట్రియల్ మీట్ పెట్టాం వైజాగ్లోని. ఎన్నో కంపెనీలు వచ్చినాయి, అన్నింటిలో కూడా రీసెర్చ్ గురించి ఇవాళ పనిచేయడానికి ఫుడ్ పార్క్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ చేయడానికి వచ్చాం. మన జిల్లా కూడా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయని చెప్పి అందరికి కూడా తెలియజేసుకున్నాం. ఇలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు చెప్తే యువతకు అవకాశాలు కలుగుతున్నాయి. మరి యువతకు అవకాశాలు కలగంటే స్కిల్ డెవలప్మెంట్ కావాలి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఉద్యోగావకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఇవాళ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఇలా ఉద్యోగ మేళాలు కూడా పెట్టి ఉద్యోగాలు కల్పించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి అందరికి కూడా తెలియజేసుకున్నాం. అన్ని వర్గాల ప్రజలను కూడా వేళ ముందు తీసుకోవాలి. నేనైతే పాదయాత్ర ఏదో హామీ ఇచ్చు అన్ని కూడా అమలు చేయాలని చెప్పి మహిళలకు సంబంధించి మనకి లోను ఆ రోజు మాఫీ చేస్తాను, రుణమాఫీ చేస్తానని చెప్పి రైతు రుణం కానీ మహిళలకు రుణాలు కానీ రెండు కూడా మాఫీ చేస్తానని చెప్పి రెండు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని చెప్పి 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పాడు. అలాగే కొన్ని వర్గాలు కాపుల వర్గాలకు కూడా నేను ఇవాళ రిజర్వేషన్ కల్పిస్తాను, అలాగే వారికి కావాల్సిన బీసీలకు ఇబ్బంది లేకుండా చేస్తాను, కార్పొరేషన్ వేస్తానని చెప్పి అవి కూడా అమలు జరుగుతున్నాయి. ఒకటే చేయవలసిన అవసరం ఉంది. అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఏం చేయాలని ఆలోచన జరుగుతుంది, దాన్ని కూడా డిస్కషన్ జరుగుతుంది, అది కూడా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మరి ఇదే కాదు, ఇలా గ్రామీణ ప్రాంతాల అవసరాలేంటి, గ్రామీణ ప్రాంతాలు ఎందుకు అసలు జరుగుతున్నాయి. మొదటి గ్రామం అభివృద్ధి చెందాలంటే మొదటిగా సిమెంట్ రోడ్డు కావాలి, డ్రైన్ కావాలి, మంచినీటి సౌకర్యాలు కావాలి, అంగన్వాడీ కావాలి, పంచాయతీ కావాలి, అలాగే బర్రెల గ్రౌండ్ కావాలి. ఇవన్నీ అవసరాలు కూడా గ్రామాల్లో కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుని ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా చేయడమే కాకుండా రాష్ట్రంలో సిమెంట్ రోడ్డు 10,000 కిలోమీటర్ల రోడ్డు మరి ఈ సంవత్సరానికే పూర్తవుద్దని చెప్పి మీకు అందరికీ కూడా తెలియదు.